ఒక అమ్మా నాన్నల గురించి వివరిస్తున్నాను. 9 నెలలు అమ్మ తన యొక్క కడుపులో మూసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అమ్మ అంటే ఒక అనురాగం, ఒక ఆప్యాయత కలబోసినది అమ్మ. అమ్మకు ఎంతో ఓపిక. ఈ లోకంలో ఎంతమంది మనల్ని కసురుకున్నా, ఇష్టం లేకుండా చూసినా కూడా అమ్మ మనల్ని ఎంతో ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో చూస్తుంది. అదేవిధంగా అమ్మకు భూదేవికి ఉన్న ఓపిక ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఒక అమ్మకు తప్ప. అందుకొరకు నిత్యం పూజించేది, నిత్యం స్మరించవలసింది ఈ లోకంలో అమ్మను మాత్రమే. తన యొక్క పురిటి నొప్పుల బాధతో తను ఏమైపోతున్నా కూడా మనకి జన్మనిస్తుంది అమ్మ. ఒక్కొక్కసారి తన యొక్క ప్రాణాలను కూడా పోగొట్టుకొని అది ఉంటుంది. అయినా కూడా సంతోషంతో మనకు జీవితాన్ని ఇస్తుంది అమ్మ. అందుకొరకే అమ్మను మించిన వారు ఈ లోకంలో మరొకరు లేరు. అదేవిధంగా నాన్న, మన హీరో ఎవరంటే మనం ఎవరెవరి పేర్లో చెప్తుంటారు కొంతమంది తెలియక, కానీ మన హీరో మన నాన్న మాత్రమే. నాన్న ఎందుకు హీరో అంటే మన జీవితాన్ని సరిదిద్దగల నాయకుడు, నిజమైన హీరో మన యొక్క నాన్నని. మన యొక్క మంచి చెడ్డలను చూసి మనల్ని పోషించేవాడు నాన్న. తన అవసరాలు ఎన్ని ఉన్నా, తన కష్ట బాధలు ఎన్ని ఉన్నా మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించేటటువంటి వాడు నాన్న. మన కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తాను చినిగిన బట్టలు తొడుక్కొని ఉన్నా కూడా మనకు మంచి బట్టలను తీసుకొస్తాడు. అదేవిధంగా తను పోయిన చెప్పులను వేసుకొని ఎంత నొప్పి బాధ పెడుతున్నా కూడా మా అబ్బాయి, మా పిల్లవాడు మంచిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మంచి షూస్ను మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే తన యొక్క సర్వం మన కొరకు త్యాగం చేస్తాడు నాన్న. అటువంటి అమ్మా నాన్నలను మనం ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. నిజమైనటువంటి దైవాలు ఈ ప్రపంచంలో ఎవరంటే వాళ్ళు అమ్మా నాన్న. అమ్మా నాన్నలను మించినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. అందుకోసం మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, అదేవిధంగా మనం పెద్ద అయిన తర్వాత కూడా మన అమ్మా నాన్నలను అంతే ప్రేమతో చూడాలి. లేని పక్షంలో మనకు పెళ్ళిళ్ళై మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా
మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూస్తున్నామో అది గమనిస్తూ ఉంటారు. అలా గమనించినటువంటి పిల్లలు మన యొక్క అమ్మానాన్నలను మనం ప్రేమగా, మర్యాదగా ఎలా చూస్తుంటామో అది చూసి నేర్చుకొని మన పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మనల్ని అంత ప్రేమగా చూస్తారు. లేకపోతే మన అమ్మా నాన్నలను మనం చెడ్డగా చూసినట్లయితే, వాళ్ళని అసహించుకున్నట్లయితే, వాళ్ళని ప్రేమగా చూడకపోయినా కూడా మనం ఏ విధంగా చూస్తున్నామో మన పిల్లలు కూడా అదే విధమైనటువంటి భావనతో చూస్తారు. అందుకోసం మన యొక్క క్రమశిక్షణ కానీ, మన యొక్క మంచితనం కానీ ప్రతి ఒక్కటి కూడా మన పిల్లలకు నేర్పించాలి. చిన్నపిల్లల్లో మంచి బీజాలు రావాలి, మంచి లక్షణాలు రావాలి, మంచి క్రమశిక్షణ రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ మంచిగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుంది. మనం ఏ చెట్లు నాటితే అవే ఫలాలు మనకు వస్తాయి. అదేవిధంగా మనం మంచిగా ఉన్నట్లయితే మనకు కూడా అంతా మంచి జరుగుతుంది. అందుకోసం ఇది గమనించుకుంటూ నడుచుకుంటూ మన యొక్క జీవితాన్ని గడపాలి. ఇది ఒక ఉపన్యాసం.